దేవునికి కోపం పుట్టించొద్దు. ఆయన మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆయన మాట చాలా జాగ్రత్తగా మనసును పెట్టండి. దేవుడు ఏం మాట్లాడబోతా ఉన్నాడు, ఆ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి అని అంటే పురులరా, దేవుని మాటల కంటే విలువైనటువంటివి, గొప్పవి, ఆదరించేవి, బలపరిచేవి, ధైర్యపరిచేవి, సమాధానపరిచేవి లోకంలో మరెక్కడా దొరకవు, మరి ఎవరి దగ్గర మనకి వినబడవు. కాబట్టే దేవుని మాటలను మనం జాగ్రత్తగా వినాలట. దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినాలట పురులరా. చూడండి, మనము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అంటే మనము ఏ విధంగా భూమి మీద బ్రతికితే బాగుంటామో, ఏ విధంగా మనము ఈ భూమి మీద జీవించాలో, ఏ రీతిగా మనము మాట్లాడాలో, ఏ రీతిగా మనం బ్రతకాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఇవన్నీ కూడా దేవుడు తన వాక్య గ్రంథం ముందు వ్రాయించి పెట్టాడు. అవన్నీ కూడా ఆయన మాటలే. ఇవన్నీ కూడా ఎందుకు అనంటే మన జీవితాలు బాగుండడం కోసం. మనం భూమి మీద ఉన్నంతకాలం కూడా నీతిమంతులమై, పరిశుద్ధులమై, యథార్థవంతులమై మన జీవితంలో పుల్లర ఎన్నో గొప్ప విజయాలు, ఆశీర్వాదాలు సొంతం చేసుకోవడం కొరకు దేవుడి మాటలన్నీ కూడా మన కొరకు వ్రాయించి ఉంచాడు పుల్లర. బాగా గమనించండి. అందుకనే భక్తుడు ఏమంటాడు అని అంటే, ఆయన మాటలు వినిన మనిషికి మేలు. బాగా గమనించండి. దావీదుతో దేవుడు మాట్లాడడం మానేస్తే దావీదు అంటాడు, ప్రభువా నీ వాక్యమే కదా నన్ను బ్రతికించేది, మరి బ్రతికించే వాక్యమే నాకు నీవు పంపించకపోతే నేను ఎట్లా బ్రతుకుతాను అని అడుగుతాడు దేవుడిని. పురులారా బాగా గమనించండి. కాబట్టి దేవునికి అంత గొప్ప ప్రాధాన్యత, దేవుని యొక్క వాక్యానికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. అందుకని ఇక్కడ ఆయన మాటలు జాగ్రత్తగా వినండి. ఆయనకి కోపం పుట్టించవద్దు అని అంటాడు పురులారా. బాగా గమనించండి. అసలు కోపం ఎందుకు వస్తుంది చెప్పండి అమ్మ, చెప్పండి. అసలు కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నీకైనా నాకైనా మరి ఎవరికైనా అందరికీ కోపం ఉంది కదండి, ఉందా లేదా? అందరికీ కోపం ఉంది. మరి అందరికీ కోపం 24 గంటలు ఉంటుందా చెప్పండి? 24 గంటలు ఉంటుందా? 24 గంటలు కోపం ఉంటే ఏమవుతుంది చెప్పండి? 24 గంటలు కోపం ఉంటే బీపీ వచ్చి నరాలన్నీ చిట్లు పోయి చచ్చిపోతాం. కోపం అప్పుడప్పుడు చుట్టంలా వచ్చిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. బాగా గమనించండి పురులరా. కొంతమంది కొన్ని కోపాలు ఉంటాయి, జీవితకాలం హృదయంలో అలాగ ముద్రించుకుపోయి ఉండిపోతాయి. అలాగ ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, దేవునికి కోపం పుట్టించొద్దు, ఆయన కోపం పుట్టించొద్దు అని అన్నాడు. అసలు ఆయనకి ఎందుకు కోపం వస్తుంది మనల్ని చూస్తుంటే? మన మీద ఎందుకు కోపగించుకుంటున్నాడు ఆయన? బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఎవరికైనా ఎప్పుడైనా కోపం ఎందుకు వస్తుంది అని అంటే, అవతల వ్యక్తికి మనం నచ్చని పని చేసినా, అవతల వ్యక్తికి నచ్చని మాట మనం ఏమన్నా మాట్లాడినా, బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి కోపం వస్తుంది. ఇంట్లో బిడ్డల మీద అయినా సరే ఒక తండ్రికి తల్లికి కోపం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకనంటే బిడ్డల మాట వినకపోతే కోపం వస్తుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కోపం అనేది ఉంది, కోపం అనేది ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనుషుల కోపం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు అని అంటే, మీరు కోపపడండి కానీ పాపం మాత్రము చేయకండి, కోపం మాత్రం చేయకండి అన్నాడు దేవుడు. ఎందుకని మనిషికి ప్రత్యేకించి ఆ మాట చెప్పడానికి గల కారణం ఎందుకు చెప్పాడు దేవుడు? నాయన నీకు కోపం వస్తుంది కరెక్టే, కానీ కోపం వచ్చినప్పుడు కోపంలో మాత్రం ఏ పాపము చేయకు, ఏ కోపం చేయకు. బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. కోపంలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి బాగా గమనిస్తూ పురులరా, మనకు గట్టిగా ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో మనం కూడా అంటూ ఉంటాం, రే నాకు కోపం వచ్చిందనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు, నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు బాగా గమనించండి. ఒక ఆమె టీవీ చూస్తూ ఉంది, అటు రిమోట్ చేతిలో పెట్టుకుని టీవీ చూస్తూ ఉంది. ఆమెకి చాలా సీరియల్ పిచ్చి. పాపం భర్త అప్పుడే బాగా కష్టపడి వచ్చి ఇంటికి వచ్చాడు. కష్టపడి సాయంత్రం వేళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి భార్య ఎదురుగుండా కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చొని, అమ్మ చాలా అలసిపోయాను నేను, కొంచెం మంచిళ్ళు తే అని చెప్పేసి అన్నాడట. ఈ వినిపించుకోవట్లా, పట్టించుకోవట్లా. ఆమె చాన్నాళ్ళ క్రితం జరిగినటువంటి సంగతి ఇది, చాన్నాళ్ళ క్రితం జరిగినటువంటి సంగతి గుర్తొచ్చి చెప్తున్నాను. కోపం అంటే చెప్తున్నాను పురులరా, చాన్నాళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఆమె
అందులో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంది. ఆ టీవీలో వచ్చేటువంటి ఆ సందర్భం చూసి ఈమె చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, అందులో ఉన్నటువంటి విషయాలు చూసి ఈమె చాలా విస్తారంగా తనలో తాను ఫీల్ అయిపోతుంది. అందులో సందర్భాలు, ఆ నటన చూసి, ఆ ఏడుపులు చూసి, అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి చాలా ఫీల్ అయిపోతుందట. భర్త కాస్తంత గట్టిగా కేకేసి, నా మాట వినబట్టలేదంటే పొద్దున్నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వడం నీకు తెలియట్లేదా అని చెప్పేసి గట్టిగా కేకేసేటప్పటికి భార్యకి ఆ ఎమోషనల్లో నుంచి బయటకు వచ్చి ఆ కోపం వచ్చేసి, అదిగో నన్ను ఎలా డిస్టర్బెన్స్ చేస్తావు అని చెప్పేసి భర్త మీదకి రిమోట్ ఇసిరేసి గబాబుగా లోనికి వెళ్ళిపోయిందట. లోనికి వెళ్ళిపోయి మంచినీళ్ళు తెచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా ఆ రిమోట్ ఎప్పుడైతే ఇసిరేసిందో తగలరాని చోట తగిలి భర్త కుర్చీలోనే చనిపోయి ఉన్నాడటండి. అట్లాగా బాగా గమనించాను. అంటే దేవుని యొక్క వాక్యం అందుకే ఏం చెప్తుందనంటే, మన కోపం ఏం చేస్తుంది అని అంటే, మన కోపంలో ఏం చేస్తామో మనం తెలియదు, గమనించం. మనం అంతలో కోపం వచ్చేసినప్పుడు పుల్లరా ఇతరులకు హాని కలిగిస్తూ ఉందా, హాని కలిగించే విధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నామా, లేదనంటే ఇతరులకు ప్రాణహాని ఏమైనా కలుగుతుందా, లేదనంటే ఏమైనా జరుగుతుందా అనేటువంటిది మనము హద్దు దాటిపోతాం పుల్లరా. అందుకని వాక్యంలో దేవుడు ఏమంటాడనంటే, మీరు కోప్పడండి కానీ పాపం చేసేంత కోపం మీలో ఉండకూడదు. అది ఇతరులకు ప్రమాదం, అది మనకు కూడా ప్రమాదమే. సామెత ఒకటి ఉంటుంది పుల్లరా, ఎందుకు మనకు కూడా ప్రమాదము అని అంటే, తన కోపమే తనకు శత్రువు. ఒక ఆయన నాకు తెలుసు హృదయాన్ని బిడ్డలారా, చాలా మంచి వ్యక్తే. ఎప్పుడూ తరచూ కూడా భార్య భర్తల మధ్య విస్తారమైనటువంటి గొడవలు. ఆ విస్తారమైనటువంటి గొడవల మూలంగా పుల్లరా భర్త చాలా విసుకుపోయి చాలా విసుకుపోయాడండి. ఆయన చాలా విసుకుపోయాడు హృదయాన్ని బిడ్డలారా. విసుకుపోయి ఒకరోజు రాత్రికాల సమయంలో, అంటే సంధికాడ కష్టపడి వచ్చినటువంటి భర్తనే ఇంకా భార్య విస్తారంగా విసికించేస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా చిట్లుపోయి చనిపోయాడండి. బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా చిట్లుపోయి చనిపోయాడు దేవుని బిడ్డ. రాత్రిపూర్వం నుంచి బొబ్బర్లంక తీసుకెళ్ళేటప్పటికి ఆ బొబ్బర్లంక సరిగ్గా వెళ్ళేటప్పటికి బుర్లరా ఆ అంబులెన్స్లో చనిపోయాడు. నాకు బాగా తెలుసు ఆయన ఎందుకు అనంటే, ఆయనకు విస్తారమైనటువంటి కోపం పుట్టించేస్తే ఆ కోపం ఆయనలో అణుచుకోలేక ఆ కోపానికి బాగా విస్తారమైనటువంటి బ్లడ్ ప్రెషరు, అంటే లోపల రక్త ప్రసరణ బాగా వేగంగా జరిగి తలలో ఉండేటువంటి నరాలు తట్టుకోలేక అవేమని అంటే నరాలు బయటకు పొంగిపోయేంతగా కనిపించి తలలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోయి ఆయన చనిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయాడు పిల్లరా. బాగా గమనించండి. అందుకనే తన కోపము తనకే శత్రువు. బాగా గమనించండి హృదయాన్ని. అందుకనే మనము ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ కొన్ని మార్లు దాన్ని టేక్ ఈజీగా తీసుకుని వెళ్ళిపోతూ ఉండాలి పుర్లరా. ఆలోచన చేయండి. అయితే దేవుని విషయానికి వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఆయన కోపం పుట్టించొద్దు. ఆయనకు ఒకవేళ మనం కోపం పుట్టించే పని మనం చేస్తామనుకోండి, ఆ ప్రమాదం మనకే వస్తుంది. చూడండి, ఎందుకు దేవునికి కోపం వస్తుంది? దేవుని యొక్క వాక్యంలో దేవుని కోపం గురించి మాట్లాడితే కీర్తనకారుడు ఏమంటాడనంటే, ఆయన కోపం నిమిషమే ఉంటుంది. ఎంతసేపు ఉంటుందటండి? ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కృప మన ఆయుష్కాలం అంతా ఉంటుందని ఉంటుంది వాక్యంలో. కీర్తనకారుడు చెప్తాడు, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన యొక్క కృప ఆయుష్కాలం అంతా ఉంటుందంట పుర్లరా. మరి ఆయన కోపం నిమిషమే ఉంటే అంటే 60 సెకండ్లు నిమిషమే ఉంటే ఆయన కోపమే చాలా ప్రమాదం దేవుని బిడ్డలారా. మనకి 1 నిమిషం కోపం చాలు. మీకు అర్థమవుతుందండి? కరెంటు షాకు 1 నిమిషం కొట్టక్కర్లా మనల్ని. మీకు అర్థమవుతుందండి? కరెంటు షాకు 1 నిమిషం కొట్టక్కర్లా, 2-3 సెకండ్లు పట్టుకుని ఉంచిందనుకోండి మనల్ని, అలాగా అయిపోద్ది. అంతే, మన ప్రయాణాలు పైకి పోతాయి. 1-2 నిమిషాలు అది కనుక ఒకవేళ మనల్ని అలా పట్టుకుందనుకోండి, 2 సెకండ్లు లేదా 3 సెకండ్లు, 2-3 సెకండ్లు మన ప్రాణం పోద్ది. అంత ప్రమాదం. దేవుని కోపం కూడా పిల్లరా మనకు 1 నిమిషమే ఉండొచ్చు, కానీ ఆయన కోపానికి ఏమవుతుందో తెలుసా అండి? చూడండి, మనం పాట పాడతాం కదా, పౌరుషము గల ప్రభు కోపింపగ పార్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పార్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని
తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసిన వైరులనెల్లా, దహించి వేసిన వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. చూసారు పురులరా, ఒక్క నిమిషం కోపానికే పర్వతాలు పునాదులు అన్నీ కదిలిపోతున్నాయంట. ఒక్క నిమిషం కోపానికే. మరి ఆయన కోపపడితే ఒక్క నిమిషం కోపానికి పర్వతములు పునాదులు కదిలిపోతే అసలు మన జీవితాలు ఏమైపోవాలి? ఇంకా చెప్పండి, మన జీవితాలు ఏమైపోవాలి? దేవునికి కోపం ఊరికనే రాదండి. ఎవ్వరికి కోపం ఊరికనే రాదు బ్రుల్లరా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములోనికి మనం వస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆఖరిలో చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం ఏమని వ్రాయబడింది? యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు. చూసారా, దేవుని కోపం ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు అమ్మా చెప్పండి, ఎందుకు వచ్చింది? చెడ్డగా ప్రవర్తించటం వలన. ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా చెడ్డగా ప్రవర్తించటం వలన దేవుని కోపం వచ్చింది. దేవునికి ఊరికినే కోపం రాదు, ఎవ్వరికి ఊరికినే కోపం రాదు. పురులారా బాగా గమనించండి. చాలామంది అంటూ ఉంటారు, చీటికి మాటికి నీకు కోపం ఎక్కువే, చీటికి మాటికి చాలా కోపం నీకు అని అంటారు. పురులారా చీటికి మాటికి ఎందుకు కోపం వచ్చేస్తుంది అంటే నువ్వు చీటికి మాటికి కూడా కోపం పుట్టించేసే మనిషి అనమాట. అంతే కదండి, చీటికి మాటికి కూడా నువ్వు కోపం పుట్టించేస్తావు. అందుకనే చీటికి మాటికి నువ్వు గొడవ మనిషివి కనుక, కోపం పుట్టించే మనిషివి కనుక కోపం వస్తూ ఉంది. కొంతమంది అంటూ ఉంటారు పృథ్వీనులారా, చూడండి ఆయన కోపం వస్తేనట ఆయన నోట నుండి వచ్చేటువంటి అగ్ని వైరులను, వైరులు అంటే గొడవాడేవాళ్ళు, దేవునికి విరోధంగా ఉండేటువంటి వాళ్ళందరినీ దహించేస్తుందట. పురులరా బాగా గమనించాలి. మనం కూడానే అవో కోపంలో నిప్పులు సిరిగేతనం అంటామా బాబు, అయ్యే మాటలు అయ్యి అంటాం కదా. మనం అంటామా లేదా? నోటి మాటలు అమ్మ అంటామా లేదా? అంటాం. అంటే కోపంలో నిప్పు లాంటి మాటలు వచ్చేస్తూ ఉంటాయి, ఎదుటి వాళ్ళని కాల్చేస్తామన్నంత పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ఇక్కడ దేవునికి కోపం ఎందుకు వస్తుంది అంటే, దేవుని దృష్టికి వీళ్ళు ఏమి నడిచారట? మంచి నడత, చెడు నడత. పుర్లరా నడత బాగాలేదు, వీళ్ళది నడత, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, వీళ్ళ యొక్క నడవడిక బాగాలేదు, బ్రతుకు విధానం బాగాలేదు, వీళ్ళ యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదు. పుర్లరా నడక, చూపు, ఆలోచన, వీళ్ళ యొక్క బ్రతుకంతా తరచి చూసినా వీళ్ళ ఆలోచనలో తప్పులు కనబడుతున్నాయి, వేసే ప్రతి అడుగులో తప్పులు కనబడతా ఉన్నాయి, మాట్లాడే మాటలో వంకర మాటలు కనబడతా ఉన్నాయి, చెడ్డ మాటలు కనబడతా ఉన్నాయి, చూసే చూపుల్లో, హృదయంలో పుట్టే తలంపుల్లో ఎక్కడ చూసినా వారికి ఏం కనబడుతున్నాయనంటే దేవునికి చెడే కనపడుతూ ఉందట పుర్లరా. అందుకనే దేవునికి ఏం పడుతుంది? ఇప్పుడు కోపం పడుతూ ఉంది. అందుకనే దేవునికి కోపం వస్తూ ఉంది. పుర్లరా బాగా ఆలోచించేయండి. దేవునికి కోపం వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? చూడండి, వాక్యంలో క్లుప్తంగా మనం చదువుకుని మనం ముగించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సంఖ్యాకాండములోనికి రండి పుర్లరా. సంఖ్యాకాండములోనికి వద్దాం. 32వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనములో ఏమని వ్రాయబడిందండి? అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములో 40 ఏండ్లు వారిని తిరుగులాడజేసాను. చూసారా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుని కోపం ముట్టించామనుకోండి చెడు నడత వలన, ఇలా చూడాలి అందరూ కూడా. మనం దేవుని దృష్టికి చెడు చేసి, దేవుని దృష్టిలో మనం చెడు నడత నడిచి, దేవుని దృష్టిలో మనం చెడ్డవారిగా ఒకవేళ అనిపించుకుని మనం ఒకవేళ అలాగుంటే దేవుడు కోపగించుకుంటాడట. దేవుడు కోపగించుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడో తెలుసా అండి?
దేవుడు అన్నాడు, అరణ్య ప్రాంతంలో నేను మిమ్మల్ని నడిపించుకుంటూ కానాను దేశానికి తీసుకుని వెళ్తాను. ఆ దేశం మామూలుది కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం, నేను ఎన్నుకున్న దేశం. మీ కొరకు ఎన్నో సమకూర్చి పెట్టాను. అక్కడ ఎన్నో వసతులు ఉన్నాయి, ఎన్నో అనుభవించదగినటువంటి అమూల్యమైన నిధులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేసి ఉంచాను కనుక మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, రండి అని చెప్పాడు దేవుడు. సరే, అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి చాలా చక్కగా బయలుదేరినప్పుడు బాగానే బయలుదేరుతూ ఉన్నారు. మధ్యలో వీళ్ళు వంట చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రాలేదు కనుక, కట్టెలు ఏరుకోవాల్సిన పరిస్థితి రాలేదు కనుక, పొయ్యి దగ్గరికి వెళ్ళి పుర్లారా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకోవాల్సినటువంటి అవసరం రాలేదు కనుక, పంట పండించాల్సిన అవసరము, కోత కొయ్యాల్సిన అవసరము, కలుపు తీయాల్సిన అవసరము, కుప్ప నూర్చాల్సిన అవసరము రాలేదు కనుక వీళ్ళు దేవదూతలు తినేటువంటి మన్నాహారాన్ని కురిపించటం వలన వీళ్ళకి ఏ పని లేక తినేసి ఇప్పుడు కళ్ళు ఎక్కడికి ఎక్కేసే అమ్మా చెప్పాలి, ఎక్కడికి ఎక్కేసే? నెత్తికి ఎక్కేసే. పని లేదు కదా, ఇక పని ఏమీ లేదు. ఇక దేవుడు ఆయన అంటాడు, పుర్లారు ఇదిగో ఈ స్థలంలో ఉండండి కొన్ని రోజులు అంటాడు. ఇంకా అక్కడ ఉండడమే. రండి బయలుదేరి వెళ్దాం, సమయము ఆసన్నమైందనంటే మరలా బయలుదేరి వెళ్తామే. ఇప్పుడు ప్రయాణంలోనూ అలసిపోవలసినటువంటి అవసరం లేదు. కూర్చుని పిల్లలు ఉన్నప్పుడు అలసిపోయేటువంటి పని ఏమీ చేయట్లా. ఎందుకనంటే వీళ్ళకి దేవుడు మన్నాను కురిపించేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నారంటే దేవుని దగ్గర నుంచి, ఈ 40 ఏండ్లలో వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదట, ఉతుక్కోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగిపోలేదట 40 సంవత్సరాలు. ఎవరైనా దొడుగుతారు 40 సంవత్సరాలు చెప్పులు? అమ్మా చెప్పండి, 40 సంవత్సరాలు చెప్పులు ఎవరైనా వేసుకుంటారా? అసలు వాళ్ళ చెప్పులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాయో 40 సంవత్సరాల వరకు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. బాగా గమనించండి పుర్లారా. మనము చెప్పులు కొనుక్కుంటే మా ఇంటికాడ చూడండి ఎన్ని చెప్పులు ఉంటాయో. అంటే మీ అందరూ వేసుకొచ్చినాయి కదండి, మా చెప్పులు ఉంటాయి. మాకు మనిషికి వచ్చే 2 జతల చెప్పులు ఉంటాయి మాకు. అర్థమవుతుందండి? ఎన్ని జతల చెప్పులు ఉన్నా వీళ్ళందరూ నా చెప్పులు వేసుకుంటారు. మరి ఎటన్నా వేసుకుని తొక్కి 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 తెంపేశారు. మీకు అర్థమవుతుందండి? దాదాపు నేను కొనుక్కున్న సంవత్సరంన్నర అవుతుంది. నేను చెప్పులు కొనుక్కున్నాను అనుకోండి, చాలా నాళ్ళు వాడతాను. నేను నీట్గా శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దాన్ని శుభ్రంగా తుడుచుకుని మరీ వేసుకుని వాడతాను. నేను బాగా గమనించాను. అర్థమవుతుందండి? ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు కొత్త చెప్పులు కుట్టించుకోవాల్సినటువంటి అవసరం రాలా. ఇప్పుడు బట్టలు మాసిపోలేదు కనుక బండకేసు బాధి శ్రమ పడాల్సినటువంటి పని లేదు. చెప్పులు అరిగిపోలేదు కాబట్టి డబ్బులు పెట్టి కుట్టించుకోవాల్సినటువంటి పని రాలేదు. ఇప్పుడు ఆహారం రోజు రోజుకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుందాం, ఏదో రకంగా బిడ్డలు అలా పోషింపడతారనేటువంటి దిగులు వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి ఏ దిగులు లేదు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళకి ఎండ దెబ్బ తగలట్లా. పగటి వేళ మేఘస్తంభం అయిపోయాడు దేవుడు. రాత్రి వేళ చీకట్లో ఏముండట్లా. దేవుని బిళ్ళ కరెంటు లేకపోయినా ఆయనే సోలార్. రాత్రి వేళ మేఘస్తంభమై అగ్నిస్తంభమై వెలిగేస్తున్నాడు. దేవుని బిళ్ళ ఆలోచించేయండి. వాళ్ళని ఎండ దెబ్బ తిననియ్యలేదు, రాత్రి చీకట్లో వారిని పండుకొనివ్వలేదు. మరి అన్ని విధాలుగా దేవుడు కాపాడేస్తూ ఉన్నప్పుడు మరి అన్ని విధాలుగా బాధ్యత తీసుకున్నటువంటి ఆ తండ్రికి వీళ్ళంతా విధేయులై ఉండాలి. చెప్పండి, చెప్తారా లేదా మీరు? ఇప్పుడు తిన్న తర్వాత పోషించేటువంటి ఆ తండ్రికి ఎంత విధేయులై ఉండాలి చెప్పండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే తిన్న ఇంటికి వాసాలు ఎక్కడం మొదలెట్టారు. ఏ దేవుని దగ్గర అయితే ఉన్నారో ఆ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలెట్టారు. ఏ దేవుడు పెట్టిన తిండి తిని ఈ 40 సంవత్సరాలు బ్రతుకుతున్నారో బట్టలు మాసిపోవట్లేదు, చెప్పులు అరిగిపోవట్లేదు, వీళ్ళు బతుకంతా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తికెక్కేసాయి. పొగరొచ్చేసింది వాళ్ళకి, బాగా పొగరొచ్చేసింది. వాక్యములు ఏమని రాయబడి ఉంటుంది అంటే మనసులో మదం వచ్చేసింది వాళ్ళకి. బాగా తినేసిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా సూపులు మారిపోతాయి. ఆడోళ్ళు సూపులు, మగోళ్ళ సూపులు అన్నీ మారిపోతాయి. ఇంకా దారి తప్పిపోయే ప్రమాదాలు వచ్చేస్తాయి. ఇంకా తినేసి పడుకోవడమే కదా వీళ్ళ పని. ఇంకా తినేసి పడుకునేటప్పుడు ఏమవుతుంది? ఇంకా వాళ్ళలో విపరీతమైనటువంటి కామకోరికలు పుట్టేసాయి, తాపం పుట్టేసింది. అందుకనే వాక్యములు ఏమని రాబడి ఉంటుందనంటే మదం ఎక్కిపోయారట. మదం చాలా భయంకరమైన మాట అండి అది. మదం వచ్చేసింది వాళ్ళ హృదయంలో. కాబట్టి దేవునికి విరోధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు వాళ్ళు. దేవునికి విరోధంగా ప్రవర్తించడం మొదలుపెట్టిన తర్వాత దేవునికి కోపం వచ్చేసింది. ఇక దేవునికి ఎప్పుడైతే కోపం వచ్చిందో, కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తికి చెప్పాం వినట్లేదు, కోపం వచ్చేసింది. మనకి ఏం చేస్తాం? ఇక నువ్వు సావేదో అని వదిలేసాడట దేవుడు. పుల్లరా 40 సంవత్సరాలు
ఎవరైతే ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ దాకా రాలేదు. వీళ్ళు అవిధేయులైపోయి మదం ఎక్కిపోయి దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని కోపం పుట్టించటం వలన ఈ 40 ఏళ్ళు వాళ్ళు వదిలేసాడు దేవుడు. వాళ్ళు వదిలేస్తే కానాను దేశానికి రాలేదు. సరి ఈ అరణ్యంలో నశించిపోయే వరకు దేవుడు వాళ్ళని పట్టించుకోలేదట, నశించిపోయారు ఆఖరికి. మరి కానాను దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఎంతమంది? ఇక్కడ ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది మిగిలారు అక్కడికి? ఎంతమంది అండి? ఇద్దరేనా? యెహోషువ, కాలేబులు మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? దేవుని కోపం వచ్చేత, చెప్పండి, దేవుని కోపం వచ్చేత అరణ్యములోనే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన తర్వాత వాళ్ళు అరణ్యములోనే క్షీణించిపోయి చనిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, వాస్తవానికి లక్షలాది మంది వెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి. కానాను దేశంలో లక్షలాది మంది అడుగు పెట్టారు. కానీ ఐగుప్తు దేశంలో బయలుదేరినోళ్ళలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ 40 ఏళ్లలో పుట్టినటువంటి వాళ్ళు, అరణ్యంలో పుట్టిన వాళ్ళు, ఎడారిలో పుట్టిన వాళ్ళు, బాగా గమనిస్తూ దేవుని బిడ్డలారా, యోర్దాను దగ్గర పుట్టిన వాళ్ళు, లేదా ఆ ఎర్ర సముద్రం దగ్గర పుట్టినటువంటి వాళ్ళు, ఎరుకో గోడల దగ్గర పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఐగుప్తు దేశాన్ని నుండి కానానుకు వచ్చారు తప్ప కానానులో బయలుదేరినటువంటి వాళ్ళు మాత్రం మోషేతో సహా ఎవరు కానాను దేశానికి రాలా. ఇద్దరు మాత్రమే ఐగుప్తు దేశము యొక్క శ్రమను పొంది ఆ శ్రమలలో నుండి విడిపింపబడి ఆ శ్రమలు గుండా వెళ్ళి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది, లక్షలాది మంది ఉంటే శ్రమలలో నుండి విడిపింపబడి జీవములోనికి ప్రవేశించినటువంటి వాళ్ళు లక్షల మందిలో ఇద్దరు మాత్రమే మిగిలారండి. మిగిలినటువంటి వాళ్ళందరూ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళే కానాను దేశానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు వాళ్ళని వదిలేశాడు అనంటే, వారి దేవునికి కోపం ముట్టించారు కనుక, దేవునికి కోపం ముట్టించే పనులు వాళ్ళలో ఉన్నాయి కనుక దేవుడు వాళ్ళను వదిలేశాడు. దేవుడు వదిలేస్తే ఏమవుతుందో తెలుసండి? కోపంతో వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు కోపంతో మనల్ని వదిలేశాడు అనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కీర్తన గ్రంథంలోనికి మనం వద్దాం. 38వ కీర్తన 3వ చరణాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 38వ కీర్తన 3వ చరణంలో ఏమని వ్రాయబడిందండి? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూడండి ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడు. ఈ కీర్తన ఎవరిదట? దావీదు కీర్తన అని వ్రాయబడింది. ఎవరండినా? దావీదు కీర్తన. దావీదు కూడా ప్రియులారా దేవుణ్ణి మెప్పించగలిగే అంత భక్తి చేశాడు. అలాగే దేవుని కోపం ముట్టించే పని కూడా చేశాడు. అమ్మా, చేశాడా లేదా? చేశాడు. దేవుడు రాజుగా అభిషేకించి కోటలోకి తీసుకెళ్ళి కోటలో పెడితే ఈయన కూడా ఏమొచ్చేసిందటండి మనసులో? చెప్పండి, ఏమొచ్చేసింది? మదం వచ్చేసింది. బాగా గమనించండి ప్రియులారా, అన్నీ ఇచ్చేసాడు అనుకోండి దేవుడు, ఇక దేవుడిని మర్చిపోయి మదం ఎక్కిపోయి తిరుగుతూ ఉంటాం ప్రియులారా. బాగా ఆలోచించండి. ఒకప్పుడు ఒక ఆయనట దేవుని మందిరంలో చాలా నమ్మకం ఉండి దేవుని మందిరంలో అందరికంటే ముందు వచ్చేసి దేవుని మందిరంలో పరిచయం చేసేసి చాపలెత్తేసి తుడిచేసి అవి చేసేసి ఈ చేసేసి ప్రార్థన అయిపోయేదాకా ఉండి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అన్ని పనులు చేసేసి ప్రతిరోజు అడిగేవాడట దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నా జీవితం ఏంటి, నేను ఎలా ఉంది, నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను బలపరచు బాబు అని చెప్పి. కొన్నాళ్ళు దేవుడు ఈయన చేసినటువంటి పరిస్థితిని, పరిచర్యను అంతా చూసి దేవుడు మెచ్చుకొని, అయ్యో నా బిడ్డ 5 సంవత్సరాల నుంచి నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఇంత సేవ చేస్తున్నాడు, నా మందిరంలో ఇంత ముందుండి అందరికంటే ముందు వస్తాడు, అందరికంటే ఆఖరిని వెళ్తాడు, నా కొరకు నా మందిరం పని అంతా చేస్తున్నాడు అని చెప్పి దేవుడు పుర్లరా ఒక చక్కటి వ్యాపారాన్ని ఇచ్చాడటండి. ఏమిచ్చాడమ్మా? వ్యాపారాన్ని ఇచ్చాడు. ఈ వ్యాపారంలో రోజు రోజుకి ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, విస్తరిస్తూ ఉంది, వ్యాపారం బాగా విస్తరిస్తూ ఉంది. కార్లు కొనుక్కున్నాడు, డబ్బు బాగా విస్తరిస్తూ ఉంది, ఆస్తుపాస్తులు విస్తరిస్తూ ఉన్నాయి. ఆ వ్యాపారంలో బాగా బిజీ అయిపోయాడు పుర్లరా, బాగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు బిజీ అయిపోయినటువంటి వ్యక్తికి దేవుని దగ్గరకు వచ్చే సమయం ఉంటుంది ఇంకా? ఇప్పుడు అన్నీ వచ్చేసిన తర్వాత దేవునితో పని ఏముంటుంది చెప్పండి? ఏమీ లేనప్పుడే దేవునిలో ఉన్నాడు అతను. ఫస్ట్ వచ్చేసేవాడు, ఆఖరిని వెళ్ళేవాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇతనట ఏం చేస్తున్నాడనంటే లాస్ట్లో అందరికంటే ఆఖరిలో అందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గబగబగా వచ్చి కారు వేసుకుని మందిరం దగ్గర ఆగి గబగబగా దేవుని మందిరంలోనికి వెళ్ళి
పాస్టర్ గారి చేత, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని గబగబకి వెళ్ళిపోతూ ఉండేవాడంట. ప్రతి వారం ఇలాగే చేస్తున్నాడట, ప్రతి వారం కూడా. బాగా గమనించండి పురులరా, ఇది దేవుని కోపం పుట్టించే పనా లేదనంటే దేవునికి బాగా సంతోషం కలిగించే పనా? ఇది బాగా గమనించండి. ఇక్కడ చూడండి, దావీదుని దేవుడు ఏం చేశాడనంటే విస్తారంగా ఆశీర్వదించేశాడు. ఆ తర్వాత ఈయన హ్యాపీగా ఇంకా ఏం చేయాల్సినటువంటి పని లేదు, ఇంకా యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు. ఏమండి, ఇంట్లో అంతకుముందు అయితే వాళ్ళ అమ్మ పెట్టినటువంటి సద్దన్నం మూట తింటూ ఉండేవాడు. అమ్మ ఏనాలి ఇలాగా సద్దన్నం మూట. ఇప్పుడు పంచపక్ష పర్వన్నాలు, రాజుగారి భోజనం బల్ల, ఆ బల్ల మీద చాలామంది భోజనం చేస్తూ ఉంటుంటే రాజుగారు వెళ్ళి అలాగా కూర్చుంటే చాలు పురులరా, రకరకాలైనటువంటి వంటకాలు, అద్భుతమైనటువంటి వంటకాలు. ఏమండి, అన్ని రకాలైనటువంటి వంటకాలు. ఏమో రాజుగారు ఏం తింటారో, ఏం నచ్చుద్దో అన్నీ వచ్చేస్తున్నాయి టేబుల్ మీదకు పురులరా. ఇప్పుడు ఆయన కష్టపడాల్సినటువంటి పని లేదు. చాలా విలువైనటువంటి అందమైన వస్త్రాలను ధరించుకుని శుభ్రంగా హ్యాపీగా తినేసేసి ఇంకా ఇలా చేతులు ఎత్తుకుని హ్యాపీగా అందరిని అలా చూసుకుంటూ మేడెక్కి ఇలా చూసుకుంటూ తిరుగుతున్నాడు ఆయన పని. అలా తిరుగుతున్నాడు అటు పురులరా. అలాంటి తిరిగే పరిస్థితుల్లో పడిపోయాడండి సాతానుడు, పడగొట్టేశాడు సాతానుడు. చూడండి పురులరా, ఏ పని లేకపోతే ఏముంటుందండి, ఇంకెలాంటి పనులు మొదలవుతాయి. ఇంకే పనులు లేకపోతే ఏమవుతుంది, ఇంకెలాంటి పనులు మొదలవుతాయి. అలాంటి పని మొదలెట్టాడు. దేవునికి తెలియదు అనుకున్నాడు, దేవునికి బాగా కోపం ముట్టించేసే పని చేసేసాడు ఆఖరికి. అలాగైతే ఇప్పుడు వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, దావీదు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర అడుగుతున్నాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. ఆయన నువ్వు కోపగించుకున్నావు, ఇప్పుడు నాకు ఆరోగ్యం లేదు, నా ఎముకలలో స్వస్థత లేదు, నా పరిస్థితి ఏమైపోతుంది అని అంటే నీ కోపం వలన. ఇక్కడ అంటాడు పురులరా, ఒప్పుకుంటాడు. దావీదు చాలా యథార్థవంతుడండి. ఆయన పాపం చేసినా నిజాయితీగా ఒప్పుకునేటువంటి తత్వం ఆయన దగ్గర ఉంది. అందుకని దావీదు తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఇక్కడ అంటాడు, నా దోషములు నా తల మీద నుంచి ఎలా పొర్లుతున్నాయి, అన్ని దోషాలు చేశాను నేను, దోషాల్లో మునిగిపోయాను నేను, పాపంలో మునిగిపోయాను నేను అంటారు కదా పురులారా. చాలామంది నిండా మునిగిపోయావు కదరా నువ్వు, నిండా మునుగునోడికి సైలెంట్ అంటారు కదా. ఇలా మునిగిపోయాడు, మొత్తం నెత్తిమెంచి పొర్లిపోతున్నాయట. ఆయన పాపాలు అన్ని భయంకరమైనటువంటి పాపాలు చేసి ఆఖరికి దేవుని కోపం ముట్టించేసాడు. ఇప్పుడు ఏమైంది అని అంటే పురులరా, దేవునికి ఎప్పుడైతే కోపం ముట్టించేసాడో దేవుడు మంచం పట్టించేసాడు దావీదుని. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మంచం పట్టించేసినటువంటి ఈ దావీదు మంచం పట్టేసాడు కదా. ఇప్పుడు పరుపు మీద పడుకొని పరుపు తేలిపోయేంతా ఎడుతున్నాడండి. పరుపు తేలిపోయేంత ఎడుతున్నాడు. ఎందుకు ఏడవాలి? ఆ ఏడుపు కారణం ఏంటి అమ్మా చెప్పండి? ఏడుపు కారణం ఏంటి? ఏడుపు కారణం ఏంటి అని అంటే ఆరోగ్యం క్షీణించిపోవడం. ఆరోగ్యం ఎందుకు క్షీణించిపోయింది? దేవుని కోపం ముట్టించే పని చేయడం. దేవుని కోపం ఎందుకు వచ్చింది? చేయరాని చెడు నడతంతా అతని జీవితంలో కనపడ్డం దేవునికి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలరా, నీ చెడుతనమే నిన్ను శిక్షించటం మొదలు పెడుతున్నాడు దేవుడు. అలాగే దావీదు జీవితం క్షీణించిపోవడం మొదలెట్టింది. దావీదు అంటాడు, నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. చాలా మార్లు మనం చదువుకుంటాం, ఇంటి మీద ఉన్న వంట పిచ్చుకలాగా అయిపోయింది నా బతుకు, నా కన్నీళ్ళే నాకు పానీయములు అయిపోయాయి, గోతుకి ఎప్పుడు పోతానో తెలియదు, అలాగ అయిపోయింది నా బతుకు. నా ఎముకలకు నా శరీరం ఏమవుతుంది? నా శరీరం అంతా నా ఎముకలకు అంటుకుపోతుంది. శరీరం అంతా ఎముకలకు అంటుకుపోతుందంటే దాని అర్థం ఏంటి? ఎముకలే కనపడుతున్నాయి. ఇక దావీదు అంత అందగాడో తెలుసా అండి? అమ్మా చెప్పండి, దావీదు అంత అందగాడో తెలుసా? దావీదు అంత బలవంతుడో తెలుసా? దావీదుని ఏమంటారు? 10,000 మందికి సమానమైనోడు అని అంటాడు. దావీదు గురించి దేవుడు ఏమంటాడనంటే బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, దావీదు అందమైనటువంటి రూపం కలిగిన వాడట, ఎర్రని వాడట, చాలా ఎర్రగా ఉంటాడు, చాలా అందమైన రూపం పురులరా. ఇప్పుడు అందం ఏమైపోయింది? విర్రవిగిపోయిన బలం ఏమైపోయింది? రాజ్యాధికారం ఏమైపోయింది? కళ్ళు నెత్తికెక్కితే నేల అంటించేస్తాడు దేవుడు, అంతే కదండి. దావీదుని నేల మీద తీసుకొచ్చి పడుకోబెట్టాడు. దావీదుని తీసుకొచ్చి పరుపు మీద పడుకుని ఏడుతున్నాడు. ఇప్పుడు ఏడ్చి దేవుని దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు పురులరా. అందుకనే వాక్యములో దేవుడు ఏమంటాడు అని అంటే, దేవుని కోపం పుట్టించడం మనకి మంచిది. వింటున్నారా అమ్మా? గట్టిగా వింటున్నారా?
దేవునికి కోపం పుట్టించడం మనకి మంచిది కాదు. పిల్లలు బాగా గమనించండి. దేవుడు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు ఇవే కాదండి. దేవుడు కోపం, రోషం కలిగిన దేవుడు కూడా. హల్లెలూయా. దేవుడు కోపం, రోషం కలిగినటువంటి దేవుడు కూడా. పిల్లలు బాగా గమనించండి. ఆయనకి పౌరుషం, రోషం కూడా ఉంది. బాగా గమనిస్తే మన పిల్లలు ఏదైనా పొరపాట్లు చేస్తే మనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ కలిగేస్తూ ఉంటుంది. పౌరుషంతో వాళ్ళని గద్దించి సరిచేయాలని చూస్తూ ఉంటాం. మాటి మాటికి కూడా హృదయాన్ని బిడ్డలరా వాళ్ళని సరిచేయడానికి ఎన్నో ప్రయత్నాలు, శతవిధాలుగా కూర్చోబెట్టి చెప్తాం, 2 కొట్టి చెప్తాం. పురులరా ఇంకా అవసరమైతే కనుక ఒక్కొక్క రోజు అన్నం పెట్టుకోకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, ఆ విధంగానైనా సరే అని ఆ విధంగా అర్థం చేసుకుంటారేమోనని ఆ విధంగా బుద్ధి చెప్పాలని చూస్తాం. లేదనంటే ఎవరినైనా పెద్ద మనుషులు లాంటి వాళ్ళు 2-3 కూర్చోబెట్టి చెప్పాలని చూస్తూ ఉంటాం. సరిచేయడం కోసం ఇవన్నీ కూడా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్కుల చేత మనల్ని సరిచేయగలడట. అందుకని వాక్యంలో ఆయన అంటాడు, ఆయన సన్నిధానంలో ఉండే ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి తప్ప కోపం ముట్టించేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. అందుకనే దేవుని మందిరంలో కూడా అసలు మనం కూర్చుండే పద్ధతి కూడా బాగుండాలి. మీకు అర్థమవుతుందండి? గర్వంతో నువ్వు కూర్చుంటే గర్విష్ఠులను కూడా దేవుడు ఏం చేస్తాడట? గర్వం అణచి గద్దెలు దింపి గడ్డిని వేపించేస్తాడట. కాబట్టి హృదయంలో దేవుని మందిరంలోనూ కూడా మనము మన హృదయంలో అణుకువ వినయము కలిగి దేవుని మందిరంలో ప్రవర్తించాలి. గనుక వాక్యములు ఆయన అంటాడు, ఆయన కోపం ముట్టించకండి. ఆయన కోపం ముట్టిస్తే జరిగే నష్టం మనకే. ఆనాడు ఇశ్రాయేలులు దేవుని కోపం ముట్టించారు. చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా అరణ్య ప్రాంతంలోనే ఆయన కోపాగ్నికి గురైపోయారు. ఏమైపోయారో తెలీదు. పుర్లరా ఆలోచన చేయండి. దావీదు దేవుని కోపం ముట్టించే పని చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఇక దేవునితో పనే ఉంది. పుర్లరా దేవుని కోపం ముట్టించే పని చేశాడు. నరులు ఎవరో చూడలేదు కదా. నా రహస్యమైనటువంటి జీవితం, నా రహస్యమైన పాపం అనుకున్నాడు దావీదు. కానీ నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసినంతా కూడా దేవుడు బయట పెట్టేసరికి నాతాను ప్రవక్త చెప్తున్న ప్రతి మాటకే భక్తుడైనటువంటి దావీదు నిర్ఘాంతపోయే సింహాసనం మీద నుండి క్రిందకి దిగి నేల మట్టుకి ఎంతా తగ్గించుకుని అక్కడి నుండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ రోజు మొదలుకొని పురులరా దావీదు శరీరం క్షీణించిపోతాం, ఆరోగ్యం అంతా నాశనం అయిపోతాం, తన శరీరం అంతా కూడా ఎదుగు ఎముకలకు అంటుకుపోవడం, అలాగున అందమైనటువంటి వాడు సహా ఎలాగైపోయాడంటే కురీపిగా మారిపోయాడు. గుర్తుపట్టలేనంత భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ఎలాగుండేవాడు ఇప్పుడు చేసిన పాపం తరుముతూ ఉంది, వేధిస్తూ ఉంది, దేవుని కోపానికి గురి చేసేసింది. దేవుడు మాట్లాడడం మానేశాడు, పట్టించుకోవడం మానేశాడు, బాగోగులు చూడడం మానేశాడు. పుర్లరా దావీదు ఓడిపోవడం మొదలుపెట్టాడు, ఆరోగ్యంలో క్షీణించిపోవడం మొదలుపెట్టాడు. తిండి లేకపోయింది, నాకు పానీయములే, నా కన్నీళ్ళే నాకు పానీయములయ్యాయి ప్రభువా, రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉన్నాను, ఎప్పుడు గోతుకుపోతానో తెలియదు నాయన, నన్ను క్షమించు, గోతుకుపోయేలోగైనా సరే నన్ను క్షమించని ప్రాధేయపడంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా అంత పరిస్థితి ఎందుకు రప్పించుకున్నాడు? దేవునికి విరోధమైనటువంటి తప్పుడు నడక నడవడం వలన. ఈ రాత్రి ఈ వాక్యం అంతా విన్నటువంటి నీవు, నేను, మనమందరం కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. పిల్లలు బాగా ఆలోచించండి. తప్పుడు నడక అనంటే ఒక వ్యభిచారమే కాదండి. దేవుని మాట వినకపోవడం తప్పుడు నడకే, అబద్ధాలు మాట్లాడడం తప్పుడు నడకే, బూతులు తిట్టడం తప్పుడు నడకే, దేవుని మందిరానికి సకాలంలో రాకపోవడం తప్పుడు నడకే, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత మరొక దానికి ఇవ్వడం కూడా తప్పుడు నడకే. ఈ తప్పులన్నీ కూడా ఒకనాడు నీకే శిక్షగా మారతాయి. అందుకని వాక్యంలో దేవుడు అంటాడు, నువ్వు చేసినటువంటి నీ యొక్క అపరాధం, నువ్వు చేసినటువంటి నీ యొక్క ఏదైతే చెడుతనం అదే నిన్ను శిక్షించడం మొదలు పెడితే నేను కూడా పట్టించుకోను, ఆకాశం ముందుండి నీ మొరను వినను అని అంటాడు దేవుడు. కనుక ప్రియులరా దేవుడు మన మీద జాలి ప్రేమ చూపెట్టాడు. ఆ జాలి ప్రేమ మన జీవితకాలం కాపాడుకుంటే మన జీవితాలు బాగుంటాయి. దేవుని కోపం ముట్టించే పనులు చేయొద్దు, అలాంటి ప్రవర్తన మనలో ఉండొద్దు. ఆ చెడు నడతంతా మనం మార్చుకుందాం, విడిచిపెడదాం. ఈ రాత్రి దేవునికి నచ్చే వ్యక్తిగా, దేవుడు మెచ్చే ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తిగా మారిపోదాం. రెండు మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. అందరము కలిసి ఎక్కడ వాళ్ళం అక్కడే దేవుని మందిరాలయంలో ప్రార్థన చేద్దాం. ప్రియులరా దేవుణ్ణి అడుగుదాం. ప్రభా నిజమే, నీకు విరోధమైనటువంటి చెడు నడత, నీకు కోపం పుట్టించే చెడు నడత, అయా ఇదిగో నీ మీద నాయన ఇదిగో నిందారోపణ చేసే చెడు నడత, ఒకవేళ నా జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, అలాంటివి నాలో ఏమైనా ఉంటే గనక అయ్యా ఇదిగో నా జీవితాన్ని ఇప్పుడే సరిచేయండి ప్రభా అని దేవుని చేతులు పెడదాం మన జీవితాన్ని. ఎంతమంది ప్రార్థించబోతూ ఉన్నారు ఈ రాత్రి నాతో కలిసి? గొంతెత్తి ఎలుగెత్తి ఎంతమంది ప్రార్థించబోతూ ఉన్నారు?
ఎంతమంది మౌనంగా ఉంటారు, ఎంతమంది ప్రార్థన చేస్తారు? విన్న వాక్యం అర్థమైతే నువ్వు బలంగా ప్రార్థన చేస్తావు. ప్రభా ఇదిగో నీకు వ్యతిరేకంగా చెడు నడత చేస్తున్నానేమో, తినేసి నేను కళ్ళు నెత్తికెక్కిపోతున్నానేమో, ఒకవేళ ఇదిగో అమ్మ నాన్నల మీద తిరగబడుతున్నానేమో, నీ మీదే తిరగబడుతున్నానేమో, అయ్యా ఇదిగో నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కదా అని కాలరాగరాస్తున్నానేమో, ప్రభా నేను నీకు విరోధమైనటువంటి పాపం చేస్తే ఆ పాప ఫలితం ఖచ్చితంగా ఒకనాడు అనుభవించి తీరతానని మీరు వాక్యములు సెలవిచ్చి ఉన్నారు. నిజమే పుర్లారా, మీరు గమనిస్తున్నారా? చేసిన పాపం ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాలండి. అనుభవించక తప్పదు. దేవుడిని క్షమించమని అడిగి నీ జీవితాన్ని సరి చేసుకుంటావా, హ్యాపీ బాగుంటావు. దేవుడు నీ పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఆయన తూర్పు పడమటకి ఎంత దూరం అంత దూరం విసిరేస్తాడు. లేదు ఇంకా పాప జీవితాన్ని కొనసాగిస్తే అంతే భయంకరమైనటువంటి శిక్ష నీ మీదకి వచ్చేటట్టు దేవుడు నిన్ను వదిలేస్తాడు. పుర్లరా, ఆయన కాపుదల చేయకపోతే నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి ఆలోచన చేయండి. భక్తుడైనటువంటి దావీదుని దేవుడు కాపుదల చేయడం మానేశాడు. రోగం మీద రోగం వచ్చేసి అతని జీవితం మంచం పట్టేసి అంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కోపం ముట్టించి పనిచేసేసారు, తిన్నారు, తిరిగారు, ఇష్టం వచ్చినట్టు జీవించారు, దేవునికి విరోధమైనటువంటి పాపం చేయడం మొదలెట్టారు. మదమెక్కిపోయారట. వాళ్ళ చూపులు మారిపోయాయి, వాళ్ళ నడతలు మారిపోయాయి, వాళ్ళ అడుగులు మారిపోయాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. స్త్రీలు పురుషులను చూసే పద్ధతి మారిపోయింది, పురుషులు స్త్రీలను చూసే పద్ధతి మారిపోయింది, వరుసలు మారిపోయాయి. పిల్లరా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అయిపోయింది. జ్ఞానమంతా కూడా మొద్దుబారిపోయింది. మదం తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం కనపడట్లా. భయంకరమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోయారు. దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి నడతలు నడిచారు. వాళ్ళకి నచ్చిన జీవితం జీవించాలనుకున్నారు. వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడాలనుకున్నారు. వారికి నచ్చిన బ్రతుకు బ్రతకాలనుకున్నారు. మేము వెళ్ళిందే దారి అనుకున్నారు. మేము మాట్లాడిందే మాటలు అనుకున్నారు. నా బ్రతుకు నా ఇష్టం అనుకున్నట్టుగా వాళ్ళ జీవితాలను దిగజారి చేసుకున్నారు. ఇవన్నీ కూడా దేవుని కోపం పుట్టిస్తూనే వచ్చాయి. పోషించే దేవుని మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. పగటి వేళ మేఘస్తంభమై కాపాడే దేవుని మీద తిరుగుబాటు చేశారు. రాత్రి వేళ అగ్నిస్తంభమై కాపాడే దేవుని మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. దేవునికి విరోధంగా ప్రవర్తించారు. దేవుడు పెట్టింది తిన్నారు. దేవుడు ఇచ్చిన నీళ్లు త్రాగారు. దేవుడు నడిపించే మార్గంలో నడవడం మానేశారు. దేవుని కోపం వచ్చే పనులు చేశారు. వారి నడతలు, వారి చూపులు అన్నీ మారిపోయాయి. ఆఖరికి దేవుని కోపం వారి మీదకి రగులుకునేంత వరకు వాళ్ళు కానుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళ జీవితాలు క్షీణించుకోవడం మొదలెట్టాయి. వారి బ్రతుకులు చితుకుపోవడం మొదలుపెట్టాయి. కానానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అర్థాంతరంగా అరణ్యంలో రాలిపోతా అన్నారు. భయంకరంగా క్షీణించిపోతున్నారు. వ్యాధులతో నిండిపోయింది, దుఃఖముతో నిండిపోయింది వాళ్ళ బ్రతుకులు. అప్పటి వరకు నవ్వుతా, మన్నాను భుజిస్తూ, ఏరులై పారినటువంటి రాత్రిలో నుండి వచ్చిన నీళ్లను త్రాగుతూ, దేవుని చల్లని నీడులో హ్యాపీగా బ్రతికిన వాళ్ళ బ్రతుకులు ఇప్పుడు చిదుకుపోవడం మొదలెట్టాయి. కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల, దేవుని కోపం పుట్టించే పనులు, చెడు నడత నడవడం వలన ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఒకవేళ దేవునికి ఏమైనా కోపం పుట్టించే నడత ఏమైనా ఉందా నీ దగ్గర? ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. శిక్ష నీ మీద పడినప్పుడు అయ్యో అని ఏడుస్తావు. ఆ దినములో రాకముందే నీ స్థితిని మార్చుకోవడానికి రాత్రి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. రోజులన్నీ ఒకలాగా ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు అందగాడే, బలవంతుడే, చాలా గొప్ప భక్తుడే, కానీ పుర్లరా క్షీణించిపోయాడు. గుర్తుపట్టలేనంత దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోయాడు. వ్యాధిగ్రస్తుడైపోయాడు. మంచం పట్టేశాడు. తన సౌందర్యం పోయింది, తన బలం పోయింది, తన అధికారం పోయింది. మంచం మీద పడుకొని, పరుపు మీద పడుకొని రాత్రింబగళ్ళు వచ్చిన వ్యాధిని బట్టి రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు. ఆ స్థితికి అలాగ రాగడానికి గల కారణం ఏంటో తెలుసా? తన అవిధేయత, దేవుని ఎదుట తను నడిచిన చెడు నడత, అది అతనికి శిక్షగా మారిపోయింది. దేవుడిని వదిలేశాడు. దావీదును కూడా దేవుడు వదిలేశాడు. ప్రభా, నిన్ను వదిలేయడం తప్పైపోయిందయ్యా, మరలా నేను నిన్ను పట్టుకోవాలనుకుంటున్నానని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. గోతుకుపోయేలాగున్నాను బాబు, నేను గోతుకుపోయే ముందైనా నన్ను క్షమించయ్యా,
అని దేవుణ్ణి వేడుకున్నాడు. దావీదు మీద దేవునికి కరుణ కలిగింది. దావీదుని మరలా తిరిగి మునుపటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా మునుపటి స్థితిలోనికి, ఆత్మీయత కలిగిన గొప్ప జీవితంలోనికి, అందమైన జీవితంలోనికి, పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. అక్కడి కొరకు వస్తావా? అక్కడి వరకు వస్తావా? మధ్యలో ఆగిపోతావా? నీ అందాన్ని చూసో, నీ బలాన్ని చూసో, లేదా నీకున్నటువంటి నీ యొక్క పౌరుషాన్ని చూసో, ఒకవేళ నీకున్నటువంటి నీ బలాన్ని, నీ బలగాన్ని, నీ ధనాన్ని చూసో, ఒకవేళ దేవునికి విరోధంగా చెడు నడత నడిస్తే ఇవన్నీ ఒకరోజు విడిచి వెళ్ళిపోతాయి. ఆనాడు దేవుడు నీకు దిక్కవుతాడు. ఆలోచించాయి, ప్రార్థించాలి.